దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల అభ్యంతరాలపై వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పట్టణంలో మౌలిక వసతుల కల్పనే తమ ధ్యేయమని వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. రౌడీ రాజకీయాలు కావాలంటే చేయడానికి తాము కూడా సిద్ధమేనని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఉద్యమ నేపథ్యాన్ని చెరిపివేయలేనంటూ సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకుల ఫైర్. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడలు ప్రారంభించిన చైర్పర్సన్ జిందం కళ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా సదాశివనగర్ మండలం వజ్జపల్లి తాండాలో తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజర్ల సురేందర్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడారు. ఏడాది క్రితం బూటకప్పు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజాపాలన అందించకుండా మోసం చేస్తోందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందుకు ప్రజలు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిన రేవంత్ రెడ్డిని ప్రజలు ఎందుకు గెలిపించాంరా బాబు అనే విధంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ హస్తం గుర్తుగల తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డికి సిగ్గుచేటని అన్నారు. తిరిగి పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి, లేకపోతే రాష్ట్రంలో నిన్న తరిమి కొట్టే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన మరిచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడని, అలా చేయడం రేవంత్ రెడ్డి అయ్యేతరం కూడా కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలో సేవ దృక్పథానికి ప్రతీకగా నిలుస్తున్న వ్యక్తి కుడుముల సత్యనారాయణ సామాజిక సేవతో మమేకమవుతూ నిరంతరం పేద ప్రజలకు విద్యార్థులకు తోడ్పాటుగా ఉంటున్న ఆయన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. తన రాజకీయ ప్రయాణంలో ప్రజలకు అందించిన సేవలే కాకుండా వ్యక్తిగత స్థాయిలోనూ ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆపదలో ఉన్నవారికి ఆశ్రయమయ్యారు. విద్యారంగానికి విలువైన తోడ్పాటు, పిల్లల చదువుతోనే భవిష్యత్తును నిర్మించుకోవాలి అనే అభిమానం కుడుముల సత్యనారాయణకు ఉన్నదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రుద్రారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు ఇటీవల ఆయన తన సొంత డబ్బులతో 80 కుర్చీలు, 2 బ్లాక్ బోర్డ్స్, చార్ట్స్ అందించారు. ఇదే కాకుండా అనేక గ్రామాల్లో పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, పుస్తకాలు, ఇతర సౌకర్యాలను కూడా గతంలో అనేక సార్లు అందించారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి వారికి ప్రోత్సాహం అందించడంలో ఆయన నిత్యం ముందుంటారు. సమాజానికి అండగా అనేక సేవ కార్యక్రమాలు కేవలం విద్యా రంగానికే కాకుండా పేదలకు ఆర్థిక సహాయం, వైద్య ఖర్చులకు సహాయపడడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో ముఖ్య పాత్ర పోషించడం లాంటివి ఆయన సాధారణ కార్యకలాపాలు. ప్రతి పండుగ, ప్రత్యేక సందర్భాల్లో గ్రామాల దరఖాస్తుల ద్వారా నిరుపేదల కోసం సరుకులు పంపిణీ చేయడం ఆయన జీవనశైలిలో భాగమైంది. నాయకత్వంలో సేవా దృక్పథం. మాజీ మున్సిపల్ చైర్మన్ గా తన పదవి కాలంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లడంలో కుడుముల సత్యనారాయణ నిరంతరం ప్రయత్నాలు చేశారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను కలవడం, ప్రజల బాధల్ని అధిక స్థాయిలో ప్రస్తావించడం ఆయన ప్రత్యేకత. సేవ చేస్తేనే సంతోషం అనే మాటల్ని కేవలం పలకడంలో కాకుండా ఆచరణలో పెట్టి చూపించారు. సమాజానికి ఇచ్చే సందేశం ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతను అర్థం చేసుకుని ఇతరుల కోసం ఏదైనా చేయగలిగితే అది మన అసలైన విజయాన్ని సూచిస్తుందని కుడుముల సత్యనారాయణ అంటారు. ఆయన జీవితం, పనితీరు ఈ మాటలకి నిలవెత్తిన నిదర్శనంగా ఉంటుంది. సేవ దృక్పథంతో నిండిన ఈ నాయకుడు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల మన్నన పొందాలని ఎల్లారెడ్డి ప్రజలు కోరుకుంటున్నారు. కుడుముల సత్యనారాయణ సేవా పయనం ఏ గ్రామానికైనా వెలుగు నింపుతుంది. భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి గద్దెనెక్కారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు తెస్తామని టీఎస్ బదులుగా టీజీగా, అలాగనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కవులు, కళాకారులు, మేధావులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒట్టెద్దు పోకడతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసే యావత్ తెలంగాణను అవమానపరచారని అన్నారు. అలాగే నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ శాసనసభ్యులు అదానీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రాలు ఉన్న టీషర్ట్లు చేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వస్తే వాటిని పోలీసులతో అడ్డగించి సమావేశాలకు హాజరు కాకుండా చేశారని ఎద్దేవా చేశారు. అదే పార్లమెంట్ సమావేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అదానీ పీఎం మోదీ చిత్రాలు ఉన్న టీషర్ట్లు వేసుకుని సమావేశానికి హాజరైతే అక్కడ ఎలాంటి అడ్డంకులు ఆంక్షలు లేకుండా సాదాగా హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. మరి అక్కడ ఒక పద్ధతి ఇక్కడ ఒక పద్ధతి ఎందుకని ప్రశ్నించారు. ఇక్కడ అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ శాసనసభ్యులు హాజరై అదానీ రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందాలు బట్టబయలు చేస్తారని కేవలం కుట్రల భాగంగానే వారిని అడ్డుకొని సమావేశానికి రాకుండా చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏకుల నరసింహులు, మున్సిపల్ సభ్యులు ఎరుకల సాయిలు, నాగం సురేందర్, అరవింద్ గౌడ్, నాగం రాజయ్య, భార్గవ్, మాజీ సర్పంచ్లు రవిగౌడ్, రఘువీర్ గౌడ్, సుతారి సాయిలు, రంగారెడ్డి, జగన్ గౌడ్, వసంతం రవి, దయాకర్, నాగరాజు, రాము, మల్లారెడ్డితో పాటుగా తదితరులు పాల్గొన్నారు. ప్రజలు మార్పు కోరుతామనుకొని మార్పు తీసుకొస్తామని కళ్ళబొల్లి మాయమాటలు చెప్పి అధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే తెలంగాణలో మార్పు తీసుకొచ్చింది. ఎలాంటి మార్పు అంటే టీఎస్ అనే పదాన్ని టీజీ చేశారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేశారు. ఇది చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ప్రజల బాగులను మార్చాలన్నారు, ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల బతుకులను బాగుపడతామని, మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి పెద్ద గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేశారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేశారు. ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే గతంలో తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఘనత. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్లో కూర్చుండి సొంతంగా తెలంగాణ విగ్రహాన్ని తయారు చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అది ఏ విధంగా ఉందంటే హస్తం గుర్తు చూపించిన విధంగా తయారు చేశారు. అలాగే తెలంగాణ తల్లి మంచి కిరీటంతో ఏర్పాటు చేసి హుందాతనంగా ఉన్నటువంటి పాత తెలంగాణ తల్లిని కిరీటం తీసేసి తెలంగాణ తల్లిని అవమానపరిచారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా పార్టీ ఆదేశాల మేరకు మన తెలంగాణ తల్లి అంటే ప్రొఫెసర్లు, మేధావులు, రచయితలు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయవలసిందని పార్టీ ఆదేశాల మేరకు మేము ఈరోజు క్షీరాభిషేకం చేశాము, పాలాభిషేకం చేయడం జరిగింది. కావున రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మార్పులే తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ముందడుగులో ఉందో ఇప్పుడు 100 సంవత్సరాల వెనుకడుగు వేస్తుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ, మోడీ చిత్రంతో ఉన్న టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి హాజరవుతా ఉంటే అడ్డుకొని మరీ కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ రహితాన్ని కోల్పోయి వాళ్ళని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు. అదే పార్లమెంటులో ఇదే రాహుల్ గాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అదానీ ఫోటో మరియు మోడీ ఫోటో పెట్టుకొని టీషర్ట్ వేసుకొని పార్లమెంటుకు పోతే ఎక్కడ కూడా అడ్డుకోలేదు, సమావేశాలకు ఆహ్వానించారు. మరి ఇక్కడ అసెంబ్లీలో మరి వీళ్ళు ఇదే టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి వస్తే మీరు ఎందుకు దడుచుకుంటున్నారని మేము అడుగుతా ఉన్నాం. దానికి కారణం అదానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని బయట పెడతారనే భయంతో ఈ రోజు మా శాసనసభ్యులను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ. ఇక వివరాలకు వెళ్తే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గుర్తించిన పోలింగ్ కేంద్రాలపై ఉన్న అభ్యంతరాల్ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డిసెంబర్ 12 లోపు సమర్పించారని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 260 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వివరాల్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు వివరించారు. జిల్లాలో మొత్తం 260
గ్రామాల్లోని 2268 వార్డుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2268 పోలింగ్ కేంద్రాలను గుర్తించి డ్రాఫ్ట్ జాబితా విడుదల చేశామని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 12 లోపు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 200 ఓటర్ల వరకు 1734 పోలింగ్ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు 468 పోలింగ్ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు 76 పోలింగ్ కేంద్రాలు, మొత్తం 2268 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఈ వివరాలను పార్టీల కార్యకర్తలకు అందజేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే డిసెంబర్ 12 లోపు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 13న అభ్యంతరాలపై సంబంధిత మండలాల ఎంపీడీఓ అధికారులు స్క్రూటినీ పూర్తి చేసి నివేదిక అందించాలని డిసెంబర్ 16 లోపు జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది నిర్ణయం తీసుకుని డిసెంబర్ 17న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీడీఓల ద్వారా తమ తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిపిఓ శేషాద్రి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సిహెచ్ ప్రకాష్, టీఆర్ఎస్ ప్రతినిధి రాజున్న, భాజపా ప్రతినిధి గోపి, సిపిఎం ప్రతినిధి రాజశేఖర్, టీడీపీ ప్రతినిధి, వివిధ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని 23వ వార్డులో సీసీ డ్రైన్ కల్వర్ట్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన జీవన వాతావరణానికి మౌలిక వసతుల కల్పన ఎంతో ముఖ్యమైందని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి పేర్కొన్నారు. స్థానిక 23వ వార్డులో ప్రజల రోజువారీ అవసరాల వల్ల వెలువడే మురికి నీరు ప్రవాహానికి సరైన ప్రవాహ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ రాపల్లి అరుణ లక్ష్మీనారాయణ మా దృష్టికి తీసుకురాగానే అధికారులు పాలకవర్గ సభ్యులతో చర్చించి 3.5 లక్షల రూపాయల జనరల్ నిధుల్ని కేటాయించుకుని అందులో భాగంగా ఈరోజు సీసీ మురికి కాల్వ నిర్మాణానికి, సీసీ కల్వర్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసుకుని పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రాపల్లి అరుణ లక్ష్మీనారాయణ, ఏఈ నరసింహస్వామి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. रोड में नीरू पाने సిరిసిల్ల పట్టణంలో గతంలో పార్టీలు వేరైనా స్నేహపూర్వక రాజకీయ వాతావరణం ఉండేదని, ఇప్పుడు వ్యక్తిగత రాజకీయాలకు కొంతమంది తెరలేపుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొత్త బిచ్చగాలు పొద్దెరగరన్నట్లు కొంతమంది కొత్త రాజకీయంలోకి వచ్చి పెద్దవాళ్లను విమర్శిస్తే పెద్ద నాయకులం అవుతామని భ్రమపడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి ప్రజల మనిషిని ఎన్నో పదవుల్లో కొనసాగి పార్టీలకు అతీతంగా ఎంతో మందికి సహాయం చేశారని గుర్తు చేశారు. అలాంటి మనిషిపై రాజకీయం రౌడీజం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు దిగడం సరికాదన్నారు. ఇలాంటివి మరోమారు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ యూత్ ప్రెసిడెంట్ సుంకపాక మనోజ్, జిల్లా నాయకులు కత్తెర వరుణ్, మెట్ట రాజు, మునీర్, షాదా, వడ్లూరు సాయి, షకిల్, ప్రశాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్లు ఈ అన్నదాసు బాను వ్యవహార శైలి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అయితే కొత్త బిచ్చగానికి ఏంటంటే కొత్తగా అడుక్కోవడం స్టార్ట్ చేసినప్పుడు ఒకటే రోజులో 100,000 సంపాదించాలనే తపన వాళ్ళు కనబడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు అన్నదాసు బాను ఇదే విధంగా చేస్తున్నాడని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గతంలో వేరే పార్టీలో ఉండే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మరి కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడిగా మరి బాధ్యతలు స్వీకరించాడు. ఒకటే రోజులో అందరికీ నేనంటే ఏంటో తెలియాలన్న తపన ఆయనలో ఉండి ఇష్టం ఉన్నట్టు వాట్సాప్, ఫేస్బుక్లలో వ్యక్తిగత పోస్టులు పెడుతూ ఇతరులకు మరి భంగం కలిగిస్తూ ఉన్నాడు ఈ అన్నదాస్ బాను. గతంలో
సిరిసిల్ల పట్టణంలో పుట్టు కాంగ్రెస్ వాదులు చాలామంది ఉన్నారు. మరి ఏ రోజు కూడా సిరిసిల్ల పట్టణ రాజకీయ రంగంలో కలిసిమెలిసి వారు పనిచేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు వారు పోటీ పడడం జరిగింది. కానీ ఇలాంటి చీడపురుగు, ఈ అన్నదాస్ బాను అటువంటి చీడపురుగు వల్ల ఈ రోజున సిరిసిల్ల పట్టణ రాజకీయ రంగం దెబ్బతింటుంది అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. వ్యక్తిగత పోస్టులు పెట్టే ముందు ఒక్కసారి ఈ అన్నదాస్ బాను ఆలోచించుకొని పెడితే బాగుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో వాళ్ళింట్లో ఈ అన్నదాస్ బాను అని ఎవరైతే ఉన్నారో వాళ్ళింట్లో కూడా ఒక సమస్య 3 సంవత్సరాల క్రితం వచ్చింది. అదే సమస్య పట్టుకొని వాళ్ళ అన్నదాస్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో చక్రపాణి దగ్గరికి వచ్చి న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఆ రోజున జిందన్ చక్రపాణి గారు ఆ మహిళను సంజాయించి, బిడ్డ ఇది మీ కుటుంబ సమస్య, ఇది పార్టీలో వ్యక్తులను లాగడం కరెక్ట్ కాదు అని పంపించినటువంటి గొప్ప వ్యక్తి మరి జిందన్ చక్రపాణి. మరి జిందన్ చక్రపాణిని పట్టుకొని ఈ అన్నదాస్ బాను రౌడీజం చేస్తుండు, గుండాయిజం చేస్తుండు అని మాట్లాడుతున్నాడు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో చక్రపాణి ఎక్కడ రౌడీజం చేశాడు, ఎక్కడ గుండాయిజం చేశాడు? మరి అన్నదాస్ బాను చెబితే బాగుంటుంది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడా కూడా ఈ మీలాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టడం ఏ రోజైనా మేము చేశామా అన్నది ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి. మాకు అధికారం ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీ నాయకులను కూడా మేము కలుపుకొని పోయామే తప్పించి వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ, ఏ వాట్సాప్ గ్రూప్లో కానీ, ఏ ఫేస్బుక్లలో కానీ ఎటువంటి పోస్టులు పెట్టలేదు. వారి గురించి ఎటువంటి చెడు విధంగా కూడా మేము మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి అన్నదాస్ బాను ఆలోచించాలి. ఈ సిరిసిల్ల పట్టణంలో ఒక మంచి వాతావరణం ఉంది రాజకీయంలో. ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, అంతేగాని నువ్వు వెంటనే అందరి దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో ఏది పోస్టులు పెడుతున్నావో అది మంచి పద్ధతి కాదు. ఇక రౌడీజం, గుండాయిజం అని మాట్లాడావు. సరే, రౌడీజం చేద్దామంటే రౌడీజం చేద్దాం, పార్టీలను పక్కన పెడదాం, కండువాలను పక్కన పెడదాం, రౌడీజం చేద్దాం, పోదాం, ఏందో చూసుకుందాం. దయచేసి ఇక ముందు ఈ పోస్టులు పెట్టడం మానివేసి నువ్వు మీ పార్టీ పక్షాన మీ కాంగ్రెస్ ద్వారా ప్రజలకు ఏ విధంగా లాభం కలుగుతుందో ఆ విధంగా ఆలోచించు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే మాత్రం ఊరుకునేది ఉండదని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఉద్యమ నేపథ్యాన్ని చెరిపివేయలేవంటూ టీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి శుద్ధి చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కాలయాపన తప్ప చేసింది ఏమీ లేదంటూ టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపారని కుట్రతో టీఎస్ నుండి టీజీగా మార్చారని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని చాటి చెప్పేలా ఊరూరా ప్రతిష్ఠించుకున్న తెలంగాణ తల్లి విగ్రహాలు ఉద్యమ స్ఫూర్తికి ఆనవాళ్లుగా నిలుస్తాయన్నారు. సీమాంధ్రులతో కుట్రలో పాల్గొని ఇప్పుడు తెలంగాణ నినాదాన్ని లేవనెత్తడం సరికాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాప్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఆకునూరి శంకరయ్య, రాపల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, కేసీఆర్ గారి రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర, ఆనాడు సావుతో తలబెట్టి తెలంగాణ సాధించిన విజయం కూడా పెట్టిన విజయం, దాన్ని ఇవాళ పూర్తివేయే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానైతే ఏవైతే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడో దాంట్లో భాగంగానే ఇవాళ నిన్న తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపు మార్చి ఆవిష్కరించిన విషయం ఇక్కడ ఖచ్చితంగా. తెలంగాణ తల్లి 2007లో ఉద్యమ సమయంలో యావత్ సమాజాన్ని ఏకం చేస్తానికి ఆనాటి మేధావులందరూ కూడా, రచయితలు, కవులు, కళాకారులు, శిల్పులు అందరూ కలిసి రూపొందించిన ఈ తల్లి, తెలంగాణ తల్లి 2007లో చేయడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన విజయాలకు తెలంగాణ తల్లి ప్రతీక తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ముఖము మార్చినంత మాత్రాన, విగ్రహం రంగు మార్చినంత మాత్రాన
ప్రజలు ఏది మర్చిపోరు. ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ రోజు ఈయన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? సంవత్సరం కాలయాపన చేసి ఒక్కటంటే ఒక్క పని, ఒక్కటంటే ఒక్క చిన్న పని కూడా చేయక ప్రజల ఆలోచనను డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నంబర్ ప్లేట్లు మార్చిండు, టీఎస్ను టీడీ చేసి ఇవాళ ఇంకో ఏదైతే తెలంగాణ చిహ్నాన్నే మార్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ విగ్రహంలో రూపాన్ని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి దానికి ఏదో మాటలు చెప్తా ఉన్నాడు. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఇలా తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఈ విగ్రహం గురించి ఆనాడు ఆలోచన చేసిండు. ఇది ఎక్కడ పోయేది కాదు. ఆయన ఒక్క సెక్రటేరియట్ ఇక్కడ పెట్టుకున్నంత మాత్రాన ఏం పోయేది లేదు. గ్రామాన అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో వేలాది సంఖ్యలో ఈ విగ్రహాలు ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ సమాజానికి ప్రతినిత్యం ప్రతిరోజు దర్శనమిచ్చే ఈ తెలంగాణ తల్లి ఎప్పటికీ కూడా ఉంటుంది. నిన్న కేసీఆర్ గారు కేటీ రామారావు గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తెలంగాణ తల్లి వాళ్ళు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లిని కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కానీ ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాల్సిన చోటు ఏదైతే ఉన్నదో ఆడ రాజీవ్ గాంధీని పెట్టిన స్థలాన్ని మనము ముందు చూసినాం. ఈ రెండింటిని కూడా గౌరవప్రదంగా అవి ఎక్కడికి చేరుతాలో అక్కడికి చేరుస్తా అని అధ్యక్షుడు కేటీ రామారావు గారు మా ఏదైతే కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీ రామారావు గారు ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది. త్వరలో తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చి 4 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలో వచ్చేది టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఎవరి ఆనవాలు ఎవరు చూడరు. ఒక్కనాడు కూడా ఆయన ఉపన్యాసం నిన్న వింటే నిజంగా కూడా నవ్వచ్చు. ఏ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి, తెలంగాణ కోసం అసలు ఆలోచన చేయని వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికి వచ్చిన వ్యక్తి. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడల పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. నేడు ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడా పోటీల ద్వారా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు గెలుపోటములు సాధారణంగా భావించి గెలిచిన వారు రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని, భవిష్యత్తులో మన ప్రాంతానికి మీ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు. అదేవిధంగా ఓడిపోయిన వారు ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా భావించి నిరుత్సాహపడకుండా మరింత క్రీడా నైపుణ్యాన్ని వారిలో పెంపొందించుకొని వారి లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ క్రీడా రంగంలో ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రామ్దాస్, ఏఎంసీ చైర్మన్ వెలముల స్వరూప, తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు గెంట్యాల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు దేవతా ప్రభాకర్, తిరుపతి, జగన్ విద్యార్థులు పాల్గొన్నారు. కప్పు అనే ప్రోగ్రాం మన కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్న గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ స్వరూప గారు, మున్సిపల్ కమిషనర్ లావణ్య మేడం గారు, స్థానిక కౌన్సిలర్ గెంటాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న రామదాస్ సార్ గారికి, మరి ప్రభాకర్ గారికి, అదేవిధంగా పీటీ సార్లందరికీ, మరి విద్యార్థులకు, మన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన క్రీడాకారులు కూడా ఏర్పాటు చేసుకొని మరి మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మరి అదేవిధంగా జాతీయ స్థాయి దాకా కూడా అయినా మన ఉపాధ్యాయులు మన విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మనము మరి ఎందుకంటే మరి విద్యతో పాటు ఆటలు, పాటలు మరి అన్నిట్లలో కూడా ముందు వరుసలో ఉంటేనే మరి రాబోయే రోజులలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు మీకు చెప్తున్న ఉపాధ్యాయులు కూడా వారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి చాలా చక్కగా ఆడుకొని ఒక రాష్ట్ర స్థాయిలో కూడా మీరందరూ ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఓడిపోయినామని నిరుత్సాహపడకుండా మరి మా ఓటమి అనేది విజయానికి సంకేతం. కాబట్టి మరి చాలా చక్కగా కూడా ఏ ఆటలో కూడా నిరుత్సాహపడద్దని
మరి ఈ వేదిక మీద తెలుపుకుంటూ మరి మీ అందరికీ పిల్లలందరికీ మా ఆశీస్సులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరందరూ చాలా చక్కగా పోటీలలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. వేదిక అందించాల్సిందిగా ప్రార్థన. క్రీడాకారులను పరిచయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల అభ్యంతరాలపై వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పట్టణంలో మౌలిక వసతుల కల్పనే తమ ధ్యేయమని వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. రౌడీ రాజకీయాలు కావాలంటే చేయడానికి తాము కూడా సిద్ధమేనని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఉద్యమ నేపథ్యాన్ని చెరిపివేయలేనంటూ సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకుల ఫైర్. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడలు ప్రారంభించిన చైర్పర్సన్ జిందం కళ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.